హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు ఇంకో జాబ్ అప్డేట్తో ముందుకు రావడం జరిగింది. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్లో మనకి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అనే ఒక జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్ టోటల్ వేకెన్సీలు వచ్చేసి మనకి 2964 ఉద్యోగాలు అయితే మనకి దేశవ్యాప్తంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా 2964 ఉద్యోగాలు అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మనకి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఎనీ డిసిప్లైన్, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండొచ్చు. ఏదైనా డిసిప్లైన్, ఏ డిసిప్లైన్ అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ ఏదైనా సరే దీనికి ప్రాబ్లం అయితే లేదు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 29/5/25 29వ తారీఖు వరకు, మే నెల 29వ తారీఖు వరకు దీన్ని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్. ఏజ్ వచ్చేసి దీనికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. ప్లస్ రిజర్వేషన్స్, ఎస్సీ బీసీ వాళ్ళకి యాజ్ యూజువల్ రిజర్వేషన్స్ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ప్లస్ పిహెచ్ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years అనేది ఇలాగా రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. 21+30 ప్లస్ రిజర్వేషన్స్. ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ వాళ్ళకి 750 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ప్లస్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి నో ఫీజు అనమాట. ఫీజు అనేది ఏమీ లేదు. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, డిస్ప్లే మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ 10th, ఇంటర్, డిగ్రీ, ప్లస్ ఫోటో, సైన్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఓబీసీ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూఎస్, ఎవరు వాళ్ళ కేటగిరీకి సంబంధించి వాళ్ళు ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కానీ, మీ సేవ సెంటర్ కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు మీరుగా చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా ఇది చూసి అయితే మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, జాబ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఎవరికి అవసరమో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇందులో ఏమైనా డౌట్స్ మీకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.